ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం చదువుదామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు. ఎట్లాంటిగా ఏం మాట్లాడుతున్నాడు అండి దేవుడు? స్వయాన్ని యేసు స్వామి ఇలాగా మాట్లాడుతున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు. తన పెదవులతో నన్ను కనపరుస్తూ ఉంటారు. ఎలాంటి వేషధారులారా అంటే, వేషధారులు అంటే ఎవరండి చెప్పండి? వేషధారులు అంటే ఎవరు చెప్పాలి నాకు? ప్రియ సంగమా, ఒకసారి గొర్రెల మంద అడవునెములో మెరుస్తూ ఉంటే ఆ గొర్రెల మంద కాపరి బలమైన వాడు. ఏ తోడేలు వచ్చినా, ఏ నక్క వచ్చినా, ఏ సింహం వచ్చినా చంపాలేసేవాడు. గొర్రెలను ముట్టుకోకూడదు. ఒక తోడేలు అది చూసి, వీడు చంపేస్తాడా, ఈ గొర్రెని ఎట్లా తినాలా అని తెలుసుకొని ఒక జంతువు చంపి పారేసిన ఒక గొర్రె చర్మం ఉంటే ఆ చర్మాన్ని కప్పుకొని సాయంత్రం మందలోకి వెళ్ళిపోయి ఆ రాత్రి గొర్రెల మందలోకి వెళ్ళిపోయి ఆ సాయంత్రం గొర్రెల మందలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఈ కాపరి కూడా ఏమనుకున్నాడంటే, ఇది కూడా గొర్రెలే కదా, ఇది ఇప్పుడు ఏం కప్పుకోంది? గొర్రె చర్మం కప్పుకోంది. లోపలేముంది? చూడేముంది. అదేం కప్పుకోంది? గొర్రె చర్మం కప్పుకోంది. కాబట్టి ఆ గొర్రెల మందలో కలిసి బాగా వెళ్ళిపోయింది లోపల. ఆ మందలో అందరూ కూడా దేవుని నామమున స్తోత్రం కలుగుగాక ఆ మందలో చూస్తా ఉంది. ఆ ఆవు ఈ రాత్రి ఎన్నైనా తినొచ్చు, ఇక నన్ను అడిగేవాడేవాడు అని అది చాలా సంతోషిస్తూ చాలా ఆనందపడిపోతా ఉంది. ఈ కాపరి ఆ మందలేకి, ఆ దొడ్లేకి తొలేసాడు, దాన్ని తలుపేసాడు. ఇంక ఇది అనుకుంటా ఉంది, ఏది తినాలి చెప్పి ఇప్పుడు తినచ్చు, ఇంకెవరు నన్ను అడిగేవాడు అని వెంటనే ఆ మంద కాపరి మళ్ళీ దీని దగ్గరికి వచ్చాడు. ఏది? ఈ గొర్రెల దగ్గరికి వచ్చాడు. వస్తే ఏమీ అర్థం కాలే ఎవరికి. ఒరే, ఈ గొర్రె మంది చెప్తాను నేను కాపరి, ఈ గొర్రెల్లో ఈరోజు నన్ను మరి సంతోషంగా ఉన్నానురా. ఈరోజు రాత్రికి నేను అందరికీ విందు ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఎందుకో సంతోషంగా ఉంది మనసు. కాబట్టి ఈ గొర్రెల్లో ఉన్న ఆ పెద్దది ఏదో కనిపిస్తే దాన్ని పట్టుకొని రా అన్నాడు. ఇది సన్నగా పొడుగుగా బాగా పెద్దగా కనిపిస్తుంది అందరికీ. ఏది? గొర్రె చర్మం కప్పుకొని వచ్చిన తోడేలు. దీన్నే వేషధారణ అంటారండి. ఏమంటారు? యాక్చువల్లీ అది ఏంది? తోడేలు.
కానీ ఇప్పుడు వేషం వేసింది. ఏం వేషం వేసింది? గొర్రెల వేషం వేసింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజుల్లో మీరు చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు డ్రెస్ వేస్తున్నారు, మగవాళ్ళు వేసుకుని డ్రెస్ వేసుకుంటాం, మగవాళ్ళు కటింగ్ చేసినట్టు కటింగ్ చేస్తున్నారు. ఒకడు దావిదని ఒకడు ఉండే మన చర్చలో, ఈ పక్క ఒక పాప కూర్చుంది, ఆ పాప నెక్కలు షర్ట్ చేసుకుని వచ్చింది. పిల్లడా ఈ పక్క ఎక్కడ చూసావు, మగవాళ్ళు అంతా ఆడవాళ్ళు చూసా పిల్లలు అంటాడు, నేను ఆడదాను అంటాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, వేషధారణ ఏమి వేషాలు వేసేవాళ్ళు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగా అవుతారు, మగవాళ్ళు ఆడవాళ్ళు డ్రెస్ వేసుకుంటున్నారు. ఎందుకు ఇట్లాంటి వేషధారణ అని అంటున్నాను? దాన్నే వేషధారణ అంటారు. ఏమంటారు? మీకు వేషధారణ అర్థమయ్యేదానికి నేను చెప్పాను. ఈ రోజుల్లో విశ్వాసులు మనం చెప్పుకుంటూ, భక్తి పరులు మనం చెప్పుకుంటూ, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ, దేవుని సొత్తుని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా వేషాలు వేసుకుంటూ ఉన్నారు. ఏం వేసుకుంటున్నారయ్యా? ఏమిటయ్యా? వేషం వేస్తున్నారు, వేషాలు వేస్తున్నారు. అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు. ఈ రోజుల్లో వేషధారణ చాలా ఎక్కువైపోయింది విశ్వాసంలో. ఇక్కడికి వస్తారు, భక్తిగా ఉంటారు, పాటలు పాడతారు, హల్లెలూయా, స్తోత్రం 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 అంటారు. మళ్ళీ ఇంటికి పోయి చేయాల్సిన పనులన్నీ చేస్తానే ఉంటారు. లోకస్తులు ఎలాగ చేస్తారో అలాగే చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారో మీరు చెప్పండి, మీ భాషలో చెప్పండి, ఏమంటారండి? వీళ్ళని పరిశుద్ధులు ఉందామా? వీళ్ళని ఏమనొచ్చు? వేషధారులు. యేసయ్య పెట్టిన టైటిల్ అది. ఏం పెట్టాడు? ప్రసంగిస్తున్న వాక్యం చెప్తున్న పాస్టర్ అయినా సరే, వింటున్న మీరైనా సరే, ప్రసంగిస్తున్న నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, వేషధారణ చెయ్యకూడదు, వేషాలు వేయకూడదు. దేవుని దగ్గర వేషాలు వేయకూడదమ్మా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. లోకము కావాలి, దేవుడు కావాలంటే కాదు కదా. లోకాలన్నా విడిచిపెట్టాలా, లేకపోతే దేవుళ్ళన్నా విడిచిపెట్టాలా. లోకము ఉండాలా, దేవుడు ఉండాలంటే జరగని పని. విశ్వాసులైన మనము ఇలాంటి అవిశ్వాసులుగా లేకపోతే వేషధారులుగా మనం ఉండరాదు. చాలా భక్తిపరుడుగా ఉంటాం, వ్యభిచారం చేస్తాం, పాన్ పరాగ చేస్తాం, హంసులు వేస్తాం, సారాయి తాగుతాం, ఇసుపెట్టాకలాడతాం, వీటికి చలిని తిరగం చేస్తాం. దీన్ని ఏమంటారు? ఏమంటారయ్యా? ఏమంటారయ్యా? గట్టిగా చెప్పయ్యా, గట్టిగా చెప్పయ్యా. చెప్పండి. వేషధారణ. ఏమంటారు?
వేషధారణ. నేను చిన్నప్పుడు సినిమా పాటలు పాడేవాడిని. సినిమా పాటలు పాడేవాడిని. సినిమా పాటలు కొంతమంది ఆ సినిమా పాటలు నా దగ్గర పాడించుకునేవాళ్ళు. పాడించుకుని వాళ్ళు ఆనందించేవాళ్ళు. ఏదైనా నా బతుకిట్లు అయిపోయింది అనుకునేవాడిని. సిగ్గు శరం లేకనే పడేవాడు. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్న పాటలు పాడుతాను. నా దేవుడి కోసం పాటలు పాడేదానికి దేవుడు ఈ స్వరాన్ని వాడుకుంటున్నాడు. ఈ స్వరాన్ని వాడుకుంటున్నాడు. నాకు పాటలు పాడే చేతరాదమ్మా. రాగం తెలియదు, తాళం తెలియదు, తాళం తెలియదు. కానీ దేవుని ఆత్మతో పాడాలనిపిస్తే పాడేస్తాను. ఒకసారి ఇట్లే మంచి మీటింగ్లో పాట పాడాలనుకుని నా పేరు చెప్పారు. పలానా వాళ్ళు పాట పాడతారని, పలానా వాళ్ళు పాట పాడతారని నా పేరు చెప్తే కొంతమంది సింకర్లు పక్క నవ్వారు. ఏం నవ్వారు? పక్క నవ్వేసారు. ఆయన మాట్లాడంట గాడిదలు పరిగెత్తాయన అని అన్నట్టుగా నవ్వారు సింగర్లు. నేను ఏడుగులో కొంతమంది వాక్యం చెబుతూ ఉంటే, కొంతమంది కీర్తన చదువుతూ ఉంటే, కొంతమంది నవ్వుతూ ఉంటారు. భద్రం సుమా, జాగ్రత్త, చెడిపోతావు. ఆ రోజు లేక అవకాశం ఇచ్చారు. పాట పాడతామని నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి పాట పాడతానని అనుకొని నేను పాట పాడాలనుకున్నాను. మైక్ తీసుకున్నాను. వాళ్ళు నవ్వుతున్నారు. ప్రభా, వాళ్ళు నవ్వుతున్నారు నాన్న, ఏం చేయాలి ప్రభా అని అడిగాను. నువ్వే వాళ్ళ కోసం చెప్తున్నా. వాడు కీర్తనలు సరిగ్గా చదవలేదనో, వాడు పాట సరిగ్గా పాడలేదనో నొప్పించి మీరే రాస్తాను. భద్రం, తమాషలు పడద్దని దేవుని దగ్గర నేను దేవుని అడిగాను. బాబా, వీళ్ళంతా నవ్వుతున్నాను. నిన్న పెద్ద పెద్ద సింగర్ లేదు, వాళ్ళ ముందు నేను పాట పాడితే ఎట్లుంటుందో ఏమో అని నేను దేవుణ్ణి అడిగితే, అందరినీ లేచి నిలబెట్టి అన్నాడు. అందరినీ లేచి నిలబడమని అన్నాడు. నిలబడమన్నాడు. అందరూ నిలబడ్డారు. పాట ప్రారంభించండి. దయ్యాలు దారులు ప్రారంభించేయండి. దయ్యాలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ ఈ పెద్ద పెద్ద సింగర్ వల్ల ఎన్నికి తిరిగి చూస్తాడు. వాళ్ళ కల్లా నాకు కల్లా, వాళ్ళ కల్లా నాకు కల్లా. ఏమిటి మేము ఇండియా నుంచి పడుతున్నాం, ఒక దయ్యం కూడా ఒకలాదే. ఈయన ఇప్పుడు పడతాడు, అప్పుడే దయ్యాలు ఉన్నాయి, అప్పుడే దయ్యాలు కింద దొరుకుతున్నాయి. కానీ అయ్యా, మన జీవితాల్లో ఎప్పుడు గర్వించుకుంటాం, ఎప్పుడు గర్వించుకోండి. అన్నీ నాకే తెలుసు, అంతా నాకే తెలుసు అనే గర్వం ఎప్పుడైతే వస్తుందో రోజు బదలాగా పడిపోతాం. దేవుడు వేషధారులను ఆయన ఇష్టపడ్డాడు. వేషధారులను ఇష్టపడ్డాడు. కాబట్టి
వేషధారణగా మనం ఉండి దేవుని కోపానికి గురి కాకూడదు. ఇది ఒక హెచ్చరిక విశ్వాసానికి. మనం వేషధారణ వేసుకొని దేవుని సన్నిధిలో సంఘంలోకి రాకూడదు. వేషాలు వేయకూడదు, వేషం వేయకూడదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం వినయంగా విని దాన్ని సులువుగా అలవర్చుకొని దాని ప్రకారం నడవడానికి మనము ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేషధారణ అంటేనే దేవునికి అసహ్యం. ఆడవాళ్ళు మగవాళ్ళు వేషం వేయడం అది వేషధారణ. మగవాళ్ళు ఆడవాళ్ళు వేషం వేయడం అది వేషధారణ అని మనం అనుకుంటున్నాం. కానీ విశ్వాసులైన మనం భక్తి వేషధారణ వేస్తున్నాం. ఎలాంటి వేషధారణ? భక్తి వేషం వేస్తున్నాం. మనమేదో పెద్ద భక్తులు, మనమేదో పెద్ద గుడి పడిపోయినామనం. అయ్యా, ఎవరు మనం గుడి పడలా, ఎవరు మనం దేవుడి దగ్గర కాదు. మనమందరము కూడా పాపులము. చెప్పండి, మనమందరము కూడా పాపులము. పాపులైన మనం పరిశుద్ధులుగా నటించకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు చెప్పండి? మనం దేవుని దగ్గర అడుగుతున్నాం, దేవా పాపిని నిన్నాశ్రయించాను. పాపులైన మనం దేవుని ఆశ్రయించాం. ఇక్కడ పరిశుద్ధులుగా కనిపిస్తూ లోకంలోకి వెళ్తున్న తర్వాత మనం పాపులుగా ఉండకూడదు. ఇదే దేవుడు కోరుకుంటేది, ఇదే దేవుడికి అవసరం. దేవుడికి అవసరమైంది ఇదే. మనం పరిశుద్ధులుగా ఉండాలి. నో డౌట్, మన దేవుడి పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఇంట, లోపల, బయట అంతా పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధం అని చెప్పుకుంటూ అక్కడ దొంగల పనులు చేస్తూ మనం పరిశుద్ధులు కాలేదు. మనం దేవుడు ఉచితంగా నీతిమంతులను తెచ్చాడు, ఉచితంగా నీతిమంతులుగా చేశాడు, నో డౌట్. కానీ వేషధారణ మాత్రం దేవుడు ఇష్టపడ్డు అని అంటాడు కదా. వారి పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయము. దేవుడు కోరుకునేది ఏంటి? దేవుడికి ఏం దగ్గర కావాలా? మన హృదయం దగ్గర కావాలి. ఆయన పెదవులతో స్తుతించే వారు దేవుడికి అవసరం లేదు. పెదవులతో స్తుతిస్తే దేవుడు ఇష్టపడ్డు. ప్రభా ప్రభా అని పిలిచేవాడు పరలోకానికి వెళ్ళగలి లేఖనాలు చెప్తున్నాయి. ప్రభా ప్రభా అంటే దేవుడు పరలోకానికి వెళ్తామా? వెళ్ళలేము. దేవుడు అంటున్నాడు వారు పెదవులతో వస్తుంది. ఇది వేషధారణ అంటున్నాడు దేవుడు. ఎవరిని వేషధారణ అన్నాడు దేవుడు?
హృదయంతో స్తుతించకుండా పెదవులతో స్తుతించే వాళ్ళ వేషధారణ అన్నాడు. ఎవరండి? ఎవరు వేషధారులు? ఎవరు వేషధారులు చెప్పండి? పెదవులతో స్తుతించే వాళ్ళు. మనకంటే మంచి స్వరంతో పాట పాడే వాళ్ళు ఉన్నారు, మనకంటే మంచిగా వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు ఈ భూమి పైన. ఆది కాండం నుంచి ప్రకటన వరకు బుర్రకథలు చెప్పేవాళ్ళు ఉన్నారు. బుర్రకథ ఒక 4 అంశాలు వేసినట్టంటే ఏ గ్రంథంలో కాదన్నా కూడా బుర్రకథ చెప్తాడు. మీకు అర్థమవుతా? వాళ్ళు ఏంటి? పెదవులతోనే దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మందిరంలోకి వచ్చే ముందు అక్కడ నేలకి బయట తీసేసి వచ్చింటారు పానపరాలు, హంసలు అది తీసేసి వస్తారు. ఒక బేదాలు పనిచేసే పిల్లడు ఉన్నాడు. ఏమి అని వెళ్తావన్నా, హన్సేస్తా సార్ అన్నాడు. హన్సేస్తావా? క్యాన్సర్ వస్తుందయ్యా, వేటూరు సిఎస్ హాస్పిటల్ పోయి అంతా నీకు రాకలే ఉండేదాడా, రోజుకు 10,000 మందికి పైన వస్తారు ఈ హంసలు వేసిన వాళ్ళు క్యాన్సర్ వచ్చి, కాబట్టి అట్లాంటి ఏంది అన్న చిన్న పిల్లడే పాపం. అబ్బాయి చెప్పేవాళ్ళు లేదు, కానీ మీరు చెప్పేవాళ్ళు ఉన్నామే. చెప్పేవాళ్ళు దేవుడు పెట్టాడే మీకు. మళ్ళీ వేషధారణ చేస్తే దేవుడు అంటున్నాడు, వాళ్ళు నన్ను హృదయంతో స్తుతించలేదయ్యా, వాళ్ళు నన్ను పెదవులతోనే స్తుతిస్తున్నారు, అందుకనే వాళ్ళను వేషధారులు అన్నాడు దేవుడు. పెదవులతో స్తుతించే వాళ్ళను దేవుడు ఏమని పేరు పెట్టాడు? వాళ్ళకి వేషధారులు. చదవడం మాటని, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచెదరు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అబ్బా, ఎక్కడుందంట? దూరంగా ఉందంట. దేవుడు కోరుకున్నది మనం లేదంటే పెదవులతో స్తుతించాలే, పెదవులతో పాట పాడితే చాలే, పెదవులతో దేవుడికి స్తోత్రం చెప్తే చాలే, 10 మంది ఉంటారు కదా. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మన హృదయంతో దేవుడిని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. దేవునికి కావాల్సింది నీ ముఖస్తుతి కాదు, నువ్వు దేవుని పెదవులతో స్తుతించేది కాదు, దేవుణ్ణి హృదయంతో స్తుతించి హృదయంలోకి చేర్చుకునేది దేవునికి కావాల్సింది. ఈ పెదవులతో స్తుతించే వాళ్ళందరినీ కూడా దేవుడు వేషధారులారా అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మీరు నేను దేవుని దృష్టిలో వేషధారులుగా కనపడకూడదు. మన హృదయము దేవుడికి ఇయ్యాలి. అందుకనే అన్న అని ఒక తల్లి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అట్లా అంది, నీ దాసులైన నన్ను నీచురాలు అనుకోవద్దయ్యా. ఎట్లా 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 చెప్పండి, మీరు చెప్పాలి. ఎట్లంటే నీ దాసులైన నన్ను నీచురాలు అనుకోవద్దయ్యా అంటుంది. ఏమమ్మా ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఆ పాస్టర్ గారు ఆయన చూసి అంటా ఉంటాం, ఎప్పుడు వచ్చినప్పటి నుంచి 18 వచ్చినప్పటి నుంచి సాయంత్రం అని పెదవులు ఇట్లా ఆడతా ఉంది, కానీ ఏమి శబ్దం బయటికి రాలా. ఓ ఇది తాగేసి వచ్చింది, ఇది ఏం చేసింది, బాగా తాగేసి వచ్చింది, వాళ్ళంతా ఉంది అని పాస్టర్ అనుకున్నాడు. ఆ పాస్టర్ గారు చెప్పారు తెలుసా? చెప్పనే ఏమ్మా ఏలి లామా
సబక్త నీ అర్థం కావాలి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు స్వామి సిలువలో పలికిన మాట ఇది. ఈ ఏలి అనే ఒక ప్రవక్త దగ్గర లేకపోతే యాజకుల దగ్గర ఈమె నిలబడి ఉంటే కూర్చొని పెదవులు కదిలిస్తా ఉంది, శబ్దం ఏం బయట రాలేదు. కానీ ఆ ఏలి యాజకుడు అనుకుంటున్నాడు ఈమె మత్తురాలైంది, ఈమె మత్తుతో ఏమేమి వదులుకుంటుంది లోపల అని అనుకుంటే ఆ భక్తిపురరాజు చెప్తుంది, అయ్యా నీ దాసురాలైన నన్ను పనికి మారింది అనుకోవద్దయ్యా. ఇదిగో నా వేదన అంతా కూడా నా హృదయం అంతా కూడా నా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా. నా హృదయంలో నా వేదన అంతా కూడా దేవుడి దగ్గర ఏం చేస్తున్నాను? కుమ్మరిస్తున్నానయ్యా. చదవండి. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానికి ఎంచొద్దయ్యా. అత్యంతమైన కోపోకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నా నేను. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. చూస్తున్నా అమ్మా, ఏలి అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఓహో ఈమె పెదవులతో కాదు దేవుని స్తుతిస్తాడది, హృదయముతో. ఆమేన్. అందుకని ఏలి అంటున్నాడు, అమ్మా నువ్వు పెదవులతో స్తుతిస్తున్నావు నా దేవుని అనుకున్నాను. కాదు, నువ్వు హృదయముతో దేవుని స్తుతించావు కాబట్టి నువ్వు క్షేమముగా వెళ్ళావు. భయపడద్దు, క్షేమంగా వెళ్ళు. నా దేవుని ప్రార్థన అంగీకరించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవునికి కావాల్సింది అదే. పెదవులతో స్తుతించే వాళ్ళకి ఆ దేవునికి కావాల్సింది, హృదయంతో దేవుని స్తుతించే వాళ్ళు కావాలి. అన్న కొమ్మరించేసిందంట. హృదయంలో ఉన్న అంతా కూడా దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటాం. మన జీవితంలో వేషధారులుగా ప్రార్థన చేయకూడదు. మనం వేషధారులుగా దేవుని సన్నిధిలో ఉండకూడదు, సంఘం లేకుండకూడదు. మనము హృదయముతో దేవుని ఆరాధించే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదో పెదవులతో ఆరాధించే వాళ్ళుగా ఉండకూడదు, హృదయముతో ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. అలాంటి వారికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7:5 కూడా ఆ మాట రాశారు. మత్తయి సువార్త 7:5 కూడా అదే మాట రాశారు. చదువుకోమని. 7:5 వాక్యం. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము. చూడండి, వేషధారి నీ కంటిలో ఉన్న దూలాలను తీసేసుకో. వేషధారులు ఏం చేస్తారంటే వాళ్ళ పైన వీళ్ళ పైన నిందలేయడమే ప్రారంభిస్తారు. వాడు చూడండి, ఆయన మంచిదండి, వాళ్ళు మంచోళ్ళు కదండి. అమ్మ మనం మంచోళ్ళు అయితే ఇంకోటి ఎందుకు చెప్పంటాం? మీకు అర్థమవుతుందా? వేషధారి నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తీసేసుకోవాలి. ఎదుటి వాడి కంటిలో ఉన్న నాశనం చేయాలని ప్రయత్నించవద్దు. ఎదుటి వాళ్ళ దగ్గర నీకంటే చిన్న పాపమే. అమ్మ దూలం పెద్దదా, నలుసు పెద్దదా? దూలాలు మన కడుపులో ఉండేది, ఎదుటి వాళ్ళ కంట్లో ఉండేది నలుసు. ఆ నలుసు తీయాలని మనం ప్రయత్నిస్తున్నాం దూరం పెట్టుకొని. ఏం లాభం లేదు, కనపడసాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అక్కడ దేవుడు ఏం చెప్తున్నానంటే, వేషధారి నీ కంటిలో ఉన్న దూలమును తీసేసుకో. అప్పుడు
నీ సహోదరుని యొక్క కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు నీకు తేటగా కనిపిస్తుందంట. దూరం ఉంటే నలుసు ఎట్లా కనిపిస్తుంది? ఏమ్మా చెప్పండి చెప్పండి మా. దూరము అడ్డంగా ఉంటే నలుసు కనిపిస్తుందా? ఫస్ట్ ఆ దూరాన్ని తీసేసుకోవాలి. వేశ్యదారు వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు మన చెడ్డోళ్ళండి, వాళ్ళు మన చెడ్డోళ్ళండి. ఇక్కడ వాక్యం అంటారు కదా, ఇంటికి పోయా బాగా చెప్పాను అంటారు వాక్యం. ఎవరికి చెప్పింది వాక్యం? ఎవరికి వాక్యం చెప్తాను? ఆలోచించండి. వాళ్ళ కష్టం వచ్చింది తప్ప ఈరోజు వాక్యం వాళ్ళకి అంటారు, నాకు కాదు, వాళ్ళకి వచ్చింది జనం వచ్చింది. ఎవరికి? నాకు వచ్చింది. నేను ఎవరన్నా అంటానండి, అమ్మా నేను మీకు వాక్యం చెప్తూ నేను ఎన్నో నేర్చుకుంటూ ఉంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మీరు బాగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు మనం సరి చేసుకునేదానికి మాట్లాడతారు దేవుడు. మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఒక శిల్పకారుడు ఒక శిలను చెక్కాలంటే ఆ వ్యర్థమైనవన్నీ పోయిన తర్వాతనే ఒక మంచి ఆకారం మీకు దాన్ని చెప్తాడు. అలాగే మంచి శిల్పి యేసు స్వామి, ఆయన ఆకారం మీకు మనం రావాలని చెప్తా ఉన్నాడు మనల్ని. ఏమిటో చెప్తున్నాడు? వాక్యం అనే శుచితో, వాక్యం అనే ఖడ్గముతో చెప్తున్నాడు. వాక్యం అనే శుచితో, వాక్యం అనే ఖడ్గంతో చెక్కుతున్నాడు. ఈరోజు దేవుడి వాక్యం ఎట్లున్న మీరు ఎవరైనా సరే మనం క్రీస్తు పోలికలకి రావాలి. వేషధారులుగా ఉండకూడదు. ఒకరి పైన నిందలు భలే మోస్తా ఉంటారు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు. అమ్మ మనం మంచోళ్ళుగా ఉంటే ఇంకొకరిని ఎందుకు నువ్వు చెడ్డోళ్ళుగా చూస్తావు? కీడు చేయవాడు కీడే చేయని, మేలు చేయవాడు మేలే చేయలేని బైబిల్ ఉంది కదా. చేసుకుంటే చేసుకుంటారు. నువ్వు వాళ్ళపై నిన్న మోపి నువ్వెందుకు చెడ్డదనం అవుతావు, చెడ్డవాళ్ళు అవుతావు. మేలు చేసేవాడు మేలే చేయని, కీడు చేసేవాడు కీడే చేయని. ఎవరెవరు పేర్చుకున్న వారికి దేవుడు చేద్దామో ఇస్తాడు. కానీ నేనేం చెప్తున్నానంటే మనము వేషధారులుగా దేవుని సన్నిధిలో, సంఘంలో, ఇంట్లో, వీధిలో మనం ఉండకూడదు. వేషాలు వేయకూడదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఉండాలి, దేవుని వాక్యములో ఉండాలి, దేవునిలో జీవించాలి, దేవుని సన్నిధిలో జీవించాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది మార్కు సువార్తలో 7:6 కూడా చదువుతామా? మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వాక్యం. అందుకు ఆయన వారితో ఇలాగా చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచున్నారు. నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించడమే మనకు అవసరం.
దేవుడు అరణ్యంలో ఉన్నాడంటే నమ్మి వాళ్ళతో వెళ్ళొద్దండి, గది లోపల ఉన్నాడంటే వాళ్ళని నమ్మి వెళ్ళొద్దండి అని వాక్యం ఉంది కదా మనకి. మళ్ళీ గొర్రెల్లాగా వాళ్ళని నమ్మి ఎక్కడికంటే అక్కడికి ఎందుకు వెళ్తారు? మీరు ఆలోచించండి. దేవుడు వాక్యం ఉందే లేదా మాట? దేవుడు అరణ్యంలో ఉన్నాడు రా నేను చూపిస్తానంటే ఒప్పుకూడదని దేవుడు వాక్యం ఉంది. యేసురావు చెప్పాడు అన్నమాట. గది లోపల ఉన్నాడు రా చూపిస్తాడంటే గది లోపల వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పిన మాట నమ్మి వాళ్ళకి వెళ్ళడానికి ఆడికి వెళ్ళిపోతున్నామే. కొండ ప్రార్థన అని వాళ్ళు చెప్పిన మాటలు విని అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నామే కానీ మన జీవితాలు సరిచేసుకునేది ఏదైనా ఉందా? దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పినట్టు మనం నడవాలి కదా, దేవుడు ఏం చెప్తే అది చేయాలి కదా. మనుషులు చెప్పినవన్నీ చెప్తారా, చేస్తారా? మనుషులు చెప్పినవి చేసుకుంటూ బతుకుతారా మీరు? చెప్పండి. మనుషులు చెప్పినవన్నీ చేసుకుంటూ బతుకుతారా? పరలోకానికి పోతారా? మనుషులు చెప్పినవి మనం చేయకూడదమ్మా. మనుషులు చెప్పేటువంటి మంచిగా కాదు. బైబిల్ దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించిన మాటలు మంచికి చెడ్డకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు. వీళ్ళు ఈ చెడ్డ చేశారు అందుకని వాళ్ళకి శిక్ష వచ్చింది, వీళ్ళు ఈ మంచి చేశారు అందుకనే వాళ్ళకి ఇటువంటి ఘనత వచ్చింది అని బైబిల్ క్షుణ్ణంగా రాసి పెట్టాడు. కాబట్టి మనం వేషధారులుగా ఉండకుండా మనం దేవుని ఘనపరిచేవాడుగా మాత్రమే ఉండాలి. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి కానీ వేషాలు వేసేవాళ్ళుగా మనం ఉండకూడదు. మీరు చూడండి, కావాలంటే ఇప్పుడు ఒక మాట చెప్తామా, ఇంకొక అర్ధ గంటకు ఆ మాట చెప్తాం. దీన్ని ఏమంటారు? వేషధారణ. వేషధారణ ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? చెప్పండి ఏమంటారు చెప్పండి? వేషధారణ. ఇప్పుడు చెప్పిన మాట ఇంకొసేపు చెప్పండి. అయ్యా అంతకుముందు చెప్తే కదా, అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పండి. అయ్యా అంత బాగా చెప్తే కదా చెప్పండి. ఇప్పుడేమో ఇప్పుడు మాట్లాడింది సీజన్ ఎందుకు? వేషధారణ. బైబిల్లో ఒక మాట తెలుసా మీకు? నువ్వు మాట ఇస్తే అది నష్టమైన మాట తప్పద్దు ఉంది. ఎట్లంట? మనం ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు నిలబడి ఉండాలి. ఎట్లా ఉండాలా? నిలబడి ఉండాలి. దేవుడు కోరుకుంటేది అదే. అప్పటికి ఉన్న మాట చెప్పేసేది, ఇంకొంతసేపు ఉన్న మాట చెప్పేసేది, నేను ఎప్పుడు చెప్తే అనేది, నేను ఎప్పుడు చెప్తే అనేది. ఇట్లాంటి జీవితాలు సరిగ్గా ఉండవు. వేషధారణ వాళ్ళు ఎలాంటి కాదు, వేషాలు వేసుకోవాలి. దేవుడికి వేషం వేసేవాలంటే దేవుడికి ఇష్టమో లేదు. వేషధారి అని పిలుస్తున్నాడు దేవుడు. మన జీవితంలో మీరు ఏదైనా ఎవరికైనా ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం మీరు బ్రతకండి. నాకు చాలామంది చాలా మాటలు చెప్పారు. ఒక ఆయన వాళ్ళ కొడుకు ఎవరు చిన్నలు వెళ్ళిపోయినాడు అన్నమాట. చిన్నలు వెళ్ళిపోతే వాళ్ళు ఎవరు మనోళ్ళు ఆ ఊరి నుంచి వచ్చి వాళ్ళు పోయి మా పాసం అడుగులో నీ కొడుకు వస్తాడో రాడో చెప్పేస్తాడు, బతికుంటాడో లేదో చెప్పేస్తాడు, మా పాసం అడుగు అని చెప్పినాడు. ఆయన ఏం చేసినాడంటే నా దగ్గరికి వచ్చినాడు. నా దగ్గరికి వస్తే, స్వామి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా నా కొడుకు ఉండేది ఒక కొడుకు, చిన్నప్పుడే ఎదిగినట్టు
వాడు వస్తాడో రాడు కూడా నాకు వద్దు, వాడు బతికినాడా చచ్చిపోయినాడు, ఈ రెండు ఏదో చెప్పుకున్నాడు. ఎట్లా బతికినాడా చచ్చిపోయినాడు? ఇప్పటికి వాడు వెళ్ళిపించున్నప్పుడు అంటే ఇప్పటికి దాదాపు ఒక 15 ఏళ్ళు అవుతుంది వెళ్ళిపోయేవాడు. వాడు బతికినాడా చచ్చిపోయినాడు, రెండులో ఏదో చెప్పు అన్నాడు. నేను అనుకుని దేవుడిని ప్రార్థన చేసి, ప్రభా ఈ తండ్రి వేదన మీరు తీర్చండి ఆయన అని చెప్తే దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడానంటే, అయ్యా నీ కొడుకు నీకు ఎతకద్దు, నీ కొడుకుని అడగాలి, ఎవరిని అడగద్దు. రేపు ఆదివారం నీ కొడుకు మీ ఇంటికి వస్తున్నాడు, దేవుడు ఇదే నీకు చెప్పమన్నాడు. రేపు ఆదివారం నీ కొడుకు మీ ఇంటికి వస్తున్నాడు పోయా, దేవుడు చెప్పండి అదే, నువ్వు పో, నీ కొడుకు నీ ఇంటికి వస్తాడు, ఎవరిని ఏం అడగదు, ఏం ఖర్చు పెట్టలేదు, నీ కొడుకు వస్తున్నాడు, దేవుడు నీకు తీసుకొని వస్తున్నాడు, ఏ స్వామి నమ్మకం చాలా. స్వామి నువ్వు చెప్పిన మాట నిజమే అయితే మీ చర్చికి అప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కట్టేదానికి, మీ చర్చికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చేస్తాను, ఏం కావాలో అవన్నీ నేనే తోలిచ్చేస్తాను, నువ్వు ఏమేమి చెప్తే అవన్నీ నేను తోలిచ్చేస్తాను, అన్నీ ఇచ్చేస్తాను సార్, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే అన్నీ ఇచ్చేస్తాను సార్. అయ్యా అట్లా ఎందుకు చెప్తాను చెప్పయ్యా, దేవుడికి ఎందుకు మాట్లాడేస్తారు నీకు తెలియదు, అన్యులు మీరు ఏస్తాను తెలియదు, ఇప్పుడే వచ్చినావు నువ్వు, దేవుడికి అట్లా మాట ఇవ్వదు, నువ్వు పో అంటే, లేదు స్వామి నేను మాట అంటే మాట వస్తుంది నేను అని చెప్పి బాగా డబ్బు ఉండేవాడే. కరెక్ట్గా ఆదివారం పొద్దున్నే 5 గంటలకు ఆయన కొడుకు ఇంటికి వచ్చేసి, పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి కొడుకు గారి ఆ వయసు వచ్చి వచ్చాడు ఇంటికి, మరి చిన్నప్పుడు వెళ్ళిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత నా దగ్గరికి వచ్చాడు. సమయమే నువ్వు చెప్పినట్లే నా కొడుకు వచ్చేసాడు స్వామి, నా మొక్కుబడి నేను తీసుకుంటాను స్వామి అన్నాడు. అవన్నీ లేదయ్యా, లేదు స్వామి నేను మాట ఇచ్చినాను అని చెప్పి పోయినాడు. నువ్వు చెప్పినట్లే ఆదివారం నా కొడుకు వచ్చేసాడని అదే ఆదివారం వచ్చి నాకు చెప్పాడు. మళ్ళీ 3 నెలలు 4 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఒక చిన్న కిటికీ తెచ్చాడు, గాలి కిటికీ పెడతా ఉన్నాడండి, గాలి కిటికీ పైన ఆ చిన్న కిటికీ 1.5 ఏమాది 1.5 కిటికీ. అది ఎప్పుడుదంటే వాళ్ళ కొడుకు చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోకముందు గోళ్ళ కట్టి ఆ గోళ్ళలో పెట్టినాడు, ఇల్లు కట్టాడు. అది పెట్టుకుని వచ్చాడు, నాకు ఇచ్చింది, దేవుడికి ఇచ్చింది. ఒక 20 ఏళ్ళు అది ఎండిపి అది తెచ్చాడు. దేవుడి పాపం రాదంటారా? నేను గొప్ప అయిపోయాను, నేనేం మాట్లాడతాను సరే నాన్న, అయ్యా ఇది ఎందుకయ్యా ఎత్తుకొని మాట్లాడి పెట్టమని చెప్పాను. అయ్యో స్వామి ఎట్లన్నా కానీ పెట్టు స్వామి అని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎట్లా పెడతాం, అవి ఏమిటి పెడతాం కాదు, మేము పెట్టేదంతా మంచి కాసుగా పెడతాం కదా. విలువైన దేవుడి కోసం ఇస్తాం, విలువైన దేవుడి కోసం చేస్తాం, చీప్ కాదు మన దేవుడు, రిజర్వాడు చీప్ కాదు మన దేవుడు, రాయల్ రిజర్వాడు. ఆయన అన్యుడండి,
ఆయనకి తెలియదు కొన్ని దేవుడు ప్రభా క్షమించున్నాను అన్నాను. కానీ దేవుని దగ్గరికి వచ్చి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 15 ఏళ్ళు దేవుళ్ళు ఉండి బాప్తిజాలు తీసుకొని రక్షణ పొంది అలాంటి వారు కూడా దేవుడి సేవకుడికి ఇచ్చిన మాటలు తప్పితే వాళ్ళనేమన్నాము వేషధారులు కారా? ఒక దైవ సేవకుడికి ఇచ్చిన మాట, దేవుడికి ఇచ్చిన మాట తప్పితే వాళ్ళు వేషధారులు కారా? అందుకనే దేవుడు అంటున్నాడు, వేషధారులాగా ఉండొద్దండి. అది నాకు ఇష్టం లేదు, అది నాకు ఇష్టం లేదు. నువ్వు మాట చెప్తే ఆ మాట ప్రకారం జీవించే, లేకపోతే మాట ఏం అవసరమైంది? నువ్వు ఎందుకు చెప్తావు మాట? అర్థమవుతుందా మీకు? అర్థమైందా? అనవసరంగా మాట చెప్పకూడదు. అందుకని ఆసరా అనే భక్తుడు, అయ్యో నేను దేవునికే మాట ఇచ్చానమ్మా, నేను యుద్ధంలో మీకు గెలిచి వస్తే నాకు ఎదురుగా ఏమి వస్తే అది ఇచ్చేస్తానని నువ్వే వచ్చావు కదా తల్లి, నువ్వు ఉండేది ఒకటే నన్ను. మీకు అర్థమవుతుందా? పనికిరాని మనం మాట్లాడకూడదు, ఇవ్వకూడదు. ఆ త్యాగం ఉంటేనే చెప్పాలి అవి. మీకు అర్థమవుతుందా? వాడి పని ఒకే ఒక కూతురు, ఇంకా బిడ్డలు లేరు. ఆయన ముఖం విన్నాడు, ప్రభా నా ఇంట్లో నుంచి ఎవరు ఎదురొస్తే నేను నన్ను క్షేమంగా ప్రాణంతో మళ్ళీ ఆ యుద్ధంలో గెలిచి నేను తిరిగి నా ఇంటికి గెలిచినామంటే నా ఇంట్లో ఎవరు నాకు ఎదురుగా ముందు వస్తారో వాళ్ళు నన్ను గెలుస్తాను. ఆశ. ఆయన యుద్ధంలో గెలిచి వస్తాడంటే నేరుగా కూతురు వచ్చింది, డ్యాన్స్ చేస్తాను. మా నాయన గెలిచి వచ్చాడు, మా నాయన గెలిచి వచ్చాడు అని గుడ్డలు చెప్పుకున్నాడు ఆయన. అయ్యో నేను దేవుడిని వాటించదే, నా తల్లి నన్ను దుఃఖపెట్టు వాళ్ళు నువ్వు అయితే నేనేం చేసేది? ఇప్పుడు అప్పుడు నోరు పట్టుకుంటే ఏం ప్రయోజనమో? ముందే మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఉండాలా. ఇవి వేషధారణ. ఇవేమి కారణ? వేషధారణ. నువ్వు ఏమైతే మాట ఇస్తావో అది తూచా తప్పకుండా దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాట అంతా. 10 లక్షలు దేవుడికి ఇస్తానన్నావు అనుకో, ఆ 10 లక్షలు అట్లా రాసిపెట్టండి. నా హృదయం దేవుడికి ఇస్తానన్నావు అనుకో, అది కూడా దేవుడు రాసిపెట్టండి. నన్ను నేనే దేవుడికి సమర్పించుకుంటానన్నావు అనుకో, అది కూడా దేవుడు రాసిపెట్టండి. నా మగబిడ్డను నా బిడ్డని ఇచ్చేస్తానని అనుకున్నావు అనుకో, అది కూడా దేవుడు రాసిపెట్టాడు. మొన్న నేను మాలేపాడుకు పోతే ఆ మాలేపాడు దేవరంపల్లిలో ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చింది. సార్ మా బోర్లో నీళ్ళు సరిగ్గా రావడం లేదు, ప్రార్థన చేయండి సార్ అంటే ఆ తల్లి ఏడ్చింది. చాలా బాధ అనిపించింది. ప్రభువు ఎందుకో అక్కడికి బొమ్మని చెప్పాడు. ఎందుకు బొమ్మలో నాకేదో తెలియదు, కానీ నేను వస్తాను బొమ్మ, నేను పోయే దారిలోనే కదా, నేను అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాను నీ బోర్ దగ్గర అని చెప్పాను. సరే మంచిదే. నేను అక్కడికి పోయి ఆ బోర్ దగ్గర ప్రార్థన చేస్తే, మీరు ఏ స్వామి నమ్ముకుంటారమ్మా అని అడిగాను. ఆ బోర్ వానరమ్మ ఏం చెప్తుందంటే, ఈ పనికిరా ఉంది, మొహన్ ఇచ్చిపెట్టేసి అత్తగారికి ఇచ్చిపెట్టేసి మా ఇంట్లో వచ్చి పడింది, ఆ అమ్మని దేవుడికి ఇచ్చేస్తాను. నేను రాను. విచిత్రం అండి ఇవి. షాక్ వచ్చింది నాకు. ఏమొచ్చింది? 4 బోర్లు వేస్తే నీళ్ళులే, ఇప్పుడు దేవుడు నీళ్ళు ఇద్దామని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు దేవుడి దగ్గరికి ఇవ్వలేదు. దేవుడికి ఇవ్వలేదు. చూడు వాళ్ళ జీవితాలు, దేవుడికి ఇవ్వలేదు. చూడండి, మళ్ళీ ఇంటికి పోలేసేదానికి 2 లక్షల రూపాయలు 3 లక్షలు ఖర్చు పెడతారు, కానీ దేవుడికి వాళ్ళ జీవితాలు ఇవ్వలేదు.
బిడ్డను ఇస్తామని చెప్పారు. దేవునికే సమర్పణ చేస్తామన్నారు అన్న. నేను ఈ బిడ్డను కోరాను కనుక ఈ బిడ్డను నేను దేవునికి ఇచ్చేస్తాను అన్న. చాలా విలువైంది. నా బిడ్డ నేను స్వామి, నా బిడ్డ నేను స్వామి అమ్మా. నాకు దేవుడు అడిగితే దేవుడు ఇచ్చాడు, దేవుడికే ఇచ్చేస్తాను. నేను మొక్కున్న ప్రభుత్వం నాకు బిడ్డని ఇస్తే మళ్ళీ నేను ఈ బిడ్డ నీకే ఇచ్చేస్తానని మొక్కున్నాను. ఆయన నేను మాట ఇచ్చానయ్యా. ఇట్లా మాట వస్తూ ఉండాలండి. వేషధారులుగా దేవుడికి కావాల్సింది ఏది? ఆ పొద్దు గడుపుకునే దానికి మాటలు ఇచ్చేస్తారు. రాజకీయ నాయకులు లాగా వాళ్ళు చెప్తారు రాష్ట్రానికి బడ్జెట్ లేదంటారు. అంటే వాళ్ళు చేసినా చేయొచ్చు, కొంతమంది చేయకపోయినా మనం ఎవరు ఏమి చెప్పలేము వాళ్ళకి. అట్లాంటి విశ్వాసం కాదు మనది. అట్లాంటి విశ్వాసంగా ఉన్నప్పుడు మనం దేవునికి ఏమి చెప్తాము, దేవునికి ఏమైతే మాట ఇస్తామో ఆ మాట ప్రకారం నడిచేవారు మరి ఉండాలా. దేవునికి మాట ఇచ్చావా? ప్రభా నా జీవితం అంతా నీకు లోబడి ఉంటామని మాట ఇచ్చావా? ప్రభా నా కుటుంబం అంతా నీకు సాక్ష్యం ఉంటామని మాట ఇచ్చావా? ఆ మాట ప్రకారం బతుకు. ఖచ్చితంగా దేవుడు వ్యక్తివాడై ఉంటాడు. దేవునికి ఏం మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం మనం జీవించాలి. వేశ్యకారులుగా మనము ఉండరాదు. నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యెషయా ప్రవచించాడు ఆ రోజుల్లోనే. మనం వేషధారులుగా ఉండకూడదు, వేషధారణ చేయకూడదు, వేషం చేయకూడదు. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 26 నుంచి. అపోస్తల కార్యం 28, 26 వాక్యం, 27 వాక్యం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. అక్కడ చెప్తున్నాడు భక్తుడు, వినేదానికేమో వింటారు కానీ మీరు గ్రహించలేరు. వినేది కాదు, విన్నదాన్ని గ్రహించాలి. విన్నదాన్ని గ్రహించాలి. ఈరోజు చాలా మంది వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. వింటారు, గ్రహించలేరు. మీరు వినటం మట్టుకు విందురు కానీ మీరు గ్రహించలేరు. చూసే మట్టుకు చూస్తారు కానీ కానేరు. అయ్యా వినేదానికి వింటారు, దాన్ని గ్రహించరు. చూసేదానికి మనం చూస్తారు కానీ దాన్ని చూడలేదు. ఎందుకు? వింటున్నాం, గ్రహించలేదు. చూస్తున్నాం, చూడలేదు. చూసింది కూడా దాన్ని మనము చూడలేకుండా ఉన్నట్టున్నాం. మీ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చూశారు మీరు? మీ అద్భుతాలు చూశారా లేదా? ఎన్ని రోగాల నుంచి దేవుడు బాగు చేశాడు మిమ్మల్ని? ఎన్ని దయ్యాల నుంచి విడిపించాడు? ఎన్ని పాపల నుంచి విడిపించాడు? ఎన్ని రోగాల నుంచి విడిపించాడు? ఎంత చావుల నుంచి మిమ్మల్ని విడిపించాడు? చూశారు, అనుభవించారు, విన్నారు, గ్రహించలేకపోతున్నారు. దానికి సాక్షులు ఉండలేదు. అయ్యా దేవుడు నాకు ఈ మేలు చేశాడు, అయ్యా దేవుడు నాకు ఈ మేలు చేశాడని ఎంతమందికి మీరు సాక్షులు ఉన్నారు? మీరు నిజంగా విన్నదాన్ని, గ్రహించిన దాన్ని, చూసిన దాన్ని మీరు గ్రహిస్తే మీరు అందరూ సాక్షులై ఉంటారు. అనేకులకు సాక్ష్యం చెప్పేవాళ్ళు అవుతారు.
యేసు స్వామి నాకు ఇవి చేశాడు, యేసు స్వామి నాకు ఇవి చేశాడు, యేసు స్వామి నాకు ఇవి చేశాడు, యేసు స్వామి నాకు ఇవి చేశాడు. మీరు సాక్షులై ఉంటారు. మొట్టమొదటిగా సాక్షులే రావాల్సింది దేవుడికి. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ బిడ్డలతో. ఎన్ని అద్భుతాలు చేశాడు నీ జీవితంలో. ఎన్ని విన్నావు, ఎన్ని చూసావు. వినింది కార్యమయ్యా, చూసింది కార్యమయ్యా. ఇంకా వేషధారణ కాకుండా ఏ దారం ఉంటుంది మీకు? దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని గొప్ప కార్యాలు చేసినా వినుటకు మట్టుకు వింటారు, దాన్ని గ్రహించరు. చూసేదానికి మట్టుకు చూస్తారు, దాన్ని వివరించరు. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందునట్లు 7వ వాక్యంలో వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందంగా వింటాడారు, కన్నులు మూసుకుపోయినాయి. ఎన్ని అద్భుతాలన్నా చేయండి, ఎన్ని స్వస్థత కార్యాలన్నా చేయండి, ఎంత గొప్ప కార్యాలన్నా చేయండి, ఎన్ని వాక్యాలన్నా విని మందమైపోయాయి చెవులు, కన్నులకు పొరలు వచ్చేసాయి, కానరాలే, వినపడలే. ఎన్ని వాక్యాలన్నా చెప్పు, ఎన్ని అద్భుతాలు గొప్ప కార్యాలు దేవుడు చేయని. పాముల నుంచి విడిపించని, మరణం నుంచి విడిపించని, త్రాగులో నుంచి విడిపించని, వ్యభిచారం నుంచి విడిపించని. ఈ లోకంలో ఏ ఒక్క విషయంలో నుంచి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వినడం లేదు, గ్రహించడం లేదు, కన్నులకు కనపడడం లేదు. ఎన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో ఇంకా చేయాలి దేవుడు. ఎన్ని వాక్యాలు నీకు వినిపించాలి. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం నువ్వు ఎన్ని రోజులు కలిసి వింటున్నావు. చెవులు మందగించేసి అలాంటి జీవితాలు మనకొద్దు, అలాంటి వేషధారణ మనకొద్దు. యథార్థంగా దేవుని దగ్గర ఉన్నాము, యథార్థంగా దేవుడికి ఏం చెప్పామో జీవితాము. యథార్థంగా హన్నాలాగా నా దేవుడిని నాకు కుమారుని ఇస్తే మళ్ళీ తిరిగి ఆ కుమారుని నీకు ఇస్తానని చెప్పాను. అందుకే నేను నా కుమారుని ఇచ్చావు, మళ్ళీ తిరిగి ఆ కుమారుని నీకే ఇస్తున్నాను ప్రభు అంటుంది. యథార్థత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లేక దేవుడు కుమారుని ఇస్తే అబ్రహాముకు మళ్ళీ ఆయన నాకు అంటే వెనుదిరగలే. అబ్రహాం వెనుదిరగలే. అందుకే నీతిమంతులుగా దేవుడు వాళ్ళని చూశాడు. దేవునికి భయపడు వారుగా చూశాడంట, దేవునికి లోబడి వారుగా చూశాడంట. మేము నీకు లోబడే ఉంటాం ప్రభా, మా కుటుంబంతో లోబడే ఉంటాం ప్రభా చెప్తారు, కానీ వాళ్ళు లోబడి ఉండరు. దేవుడు ఎప్పుడు చూశాడు అబ్రాహామును? నీవు నాకు భయపడు వాడు అని దీన్ని బట్టి నేను కనుగొనుచున్నాను. క్రియ మంచి అవకాశాలు దేవుడు మీకు ఇచ్చినప్పుడు వాటిని మనం దుర్వినియోగపరచకూడదు. మంచి ఈవులు దేవుడు మీకు ఇచ్చినప్పుడు, మంచి వాక్యాలు దేవుడు మీకు చెప్పినప్పుడు వాటిని కళ్ళారా చూసి చెవులారా విని మనం అనేకులకు సాక్ష్యమై ఉండాలి. ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడు అద్వితీయుడు